స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి పతంగుల పోటీలలో పాల్గొని గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడుతూ నర్తించారు. చిన్నపిల్లలను శ్రీవారి రూపంలో భావించి రేగిపళ్ళతో అభిషేకించడం వారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని నమ్మకం. అలాగే బొమ్మల కొలువు విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి సర్వమత సామరస్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి అన్ని పండుగలను భాష్యం స్కూల్ ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పర్వదినాన్ని రైతులు తమ పంట చేతికి వచ్చిన ఆనందంలో జరుపుకునే పెద్ద పండుగని ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంస్ ప్రిన్సిపల్ షేక్ షబానా, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేవరపల్లి భాష్యం స్కూల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని అలానే అన్ని పండుగల భారతదేశంలో జరుపుకునే అన్ని మతాలకు సంబంధించిన పండుగల ప్రాముఖ్యాన్ని సర్వమత సామరస్యాన్ని విద్యార్థులకు తెలియచేయాలనే సదుద్దేశంతో అన్ని పండుగలను భాష్యం స్కూల్లో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మకర సంక్రాంతికి సంబంధించి మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ రోజున మకర సంక్రాంతిని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఘనంగా జరుపుకుంటారు. ప్రగతికి పట్టుబొమ్మలైన రైతుల పండుగ సంక్రాంతి పండుగ పిల్లలు పెద్దలు అందరూ ఆనందోత్సాహాలతో పల్లెటూరి వాతావరణంలో చక్కగా జరుపుకునే ఈ పండుగను భాష్యం దేవరపల్లి స్కూల్ విద్యార్థులందరూ ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ప్రాంగణంలో రైతు వేషధారులై హరిదాసు సంకీర్తనలతో హరిదాసు వేషధారులై డూడు బసవన్న పాటలతో సంక్రాంతి ముగ్గుల పోటీలను పతంగుల పోటీలను నిర్వహించి విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఘనంగా నిర్వహిస్తున్నాము. విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా విద్యార్థులకు, చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. పిల్లలను శ్రీనదితో పోల్చి పిల్లలకు రేగిపళ్ళతో భోగిపళ్ళతో అభిషేకించడం ద్వారా శ్రీనదిని అభిషేకిస్తున్నట్లు భావిస్తారు. పిల్లలను భోగిపళ్ళు అలానే పూలతో అభిషేకించడం వారికి శ్రేయస్సును, ఆరోగ్యాన్ని కలిగిస్తుందనే నమ్మకం. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. మహమ్మారి కూడా ఎదుర్కొన్నా Thank you.